మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ కేవి లక్ష్మణరావు గారు రచించిన పసిడి మనసు. ఒక మంచి నీతి కథను వినేద్దామండి. చింటూ, మన పక్కింట్లో ఉంటున్న నీ ఫ్రెండు శివతో ఈ రోజు నుండి మాట్లాడకు. వాడు పలకరించినా చూడకు, తెలిసిందా అంటూ చింటూతో భారతి సీరియస్గా చెప్పేసరికి, ఎందుకమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? అమాయకంగా మొహం పెడుతూ అమ్మను అడిగాడు చింటూ. ఆగు చెప్తాను అంటూ శివ ఇంటివైపు కిటికీ మూసేసింది భారతి. రోజు తన ఇంట్లో నుండి శివతో ఆ కిటికీ నుండే చింటూ మాట్లాడతాడు. ఉన్నట్టుండి అమ్మ కిటికీ ఎందుకు మూసేస్తుందో అర్థం కాక అమ్మకేసి విచిత్రంగా చూశాడు చింటూ. చింటూని మంచంపై కూర్చోబెట్టిన భారతి వాడితో, చింటూ, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. శివకు, అతని అమ్మా నాన్నలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది. కరోనా అనేది అంటురోగం. అది అందరినీ అంటించేస్తుంది. వాటితో ఇప్పటి వరకు చేసిన స్నేహం చాలు. ఇక నుంచి చేయకు. నీ పెన్ను నీది, నీ బంతి నీది. నీతో నువ్వే ఆడుకో. నేను నాన్న కూడా ఆ ఇంటి గుమ్మం వైపు కూడా చూడకూడదని నిర్ణయించుకున్నాం. అర్థమైందా? అమ్మ సీరియస్గా చెప్పేసరికి భయపడుతూ, అలాగేనమ్మా, నెమ్మదిగా బదులిచ్చాడు చింటూ. చింటూ, శివలిద్దరూ 5వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ బడికి కలిసే వెడతారు, కలిసే ఆడుకుంటారు. ఇరుగు పొరుగు వారు కావడంతో వారిద్దరి మధ్య స్నేహం బాగా కుదిరింది. ఈరోజు శివను చూడలేదు, వాడితో మాట్లాడనే లేదు. పాపం, ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో చింటూ మనసులో బాధపడసాగాడు. అప్పుడే అన్నం తినమంటూ అమ్మ చింటూ ముందు అన్నం ప్లేట్ పెట్టింది. చింటూ తినలేక వద్దన్నాడు. నేను కలిపి నీకు తినిపిస్తా చింటూ అంటూ ముద్దను చింటూ నోట్లో పెట్టింది. కానీ ముద్ద గొంతు దిగలేదు. వాష్ బేసిన్ వద్దకు వెళ్ళి అమాంతం ముద్దను ఉమ్మేశాడు. భారతికి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. బాబు తినరా అని బ్రతిమాలుతూ పెడుతూ ఉంటే నెత్తికెక్కి కూర్చుంటున్నావు. అన్నం తినకపోతే కొడతా అంది కళ్ళెర్రజేస్తూ. అప్పుడు చింటూ అమ్మతో, కోపం వద్దమ్మా, నేను చెప్పేది విన్నాక తప్పనిపిస్తే కొట్టు అన్నాడు. చింటూ మొహం చూడగానే అమ్మకు జాలి వేసింది. చెప్పు, వింటాను అంది. 3 నెలల క్రితం ఒకరోజు బడి నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే దారిలో నన్ను కుక్క గరిచింది. నువ్వు నాన్న ఆఫీసు నుండి ఇంటికి అప్పటికి ఇంకా రాలేదు. అప్పుడు శివ, వాడి నాన్న కలిసి నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. మీకు ఫోన్ చేశారు. అప్పుడు వాళ్ళు చేసిన సాయం ఇప్పుడు కరోనా కారణంగా మర్చిపోయావా అమ్మా? అయినా కరోనా గురించి మా టీచర్ చెప్పారు, డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇది మీకు తెలియంది కాదు. కరోనాను దూరం చేసుకోవాలి కానీ కరోనా రోగిని దూరం చేసుకోరాదు. వాళ్ళకి భౌతిక దూరం పాటిస్తూ వాళ్ళకి చేతనైనంత సాయం చేయాలి అని. తోటి కాకి తోటలోని చెట్టు మీద నుండి కింద పడిపోతే సాటి కాకులన్నీ వెంటనే స్పందిస్తాయి. కావు కావుమంటూ వెంటనే స్పందిస్తాయి. కావు కావుమంటూ చుట్టూ చేరతాయి, ధైర్యం చెబుతాయి. కాకిపాటి నైజం మనిషికి లేకపోతే ఎలాగమ్మా? నాకే కరోనా వస్తే నన్ను దూరంగా నెట్టేస్తావా? చింటూ బాధగా అడిగాడు. బాబూ, అంత మాట అనకరా అంటూ భారతి చింటూని అమాంతం దగ్గరకు తీసుకుంది. చింటూ, నీ మాటలు నాలో కనువిప్పు కలిగించాయి. కరోనా మీద భయంతో మానవత్వం లేకుండా మాట్లాడాను. నాదే తప్పు. నీది పసిడి మనసు బాబు. ఉండు, ఇప్పుడే కిటికీ తలుపు తీస్తాను. మాస్క్ పెట్టుకొని శివతో మాట్లాడు అంటూ భారతి కిటికీ తలుపు తీసింది. చింటూ మాస్క్ పెట్టుకొని భౌతిక దూరం పాటిస్తూ, శివ, భయం వద్దు, నీకు నేనున్నాను అంటూ శివకు ధైర్యం చెప్పసాగాడు చింటూ. థ్యాంక్స్ చింటూ, నువ్వు ఉండగా నాకే భయమూ లేదు ఆనందంగా అంటున్నాడు శివ. అప్పుడే భారతి శివ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, మీకు తోడుగా మేమున్నాం, మీకు కావలసినవన్నీ తెచ్చిపెడతాం, మీరు ధైర్యంగా ఉండండి అంటూ ధైర్యం చెప్పింది. మా మంచి అమ్మ అంటూ సంతృప్తిగా నవ్వాడు చింటూ. అమ్మకు మురిపెంగా ముద్దిచ్చాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. విన్నారు కదండి. ఏదైనా అంటువ్యాధి వస్తే అది అందరికీ వస్తుందని అనుకోకూడదు. కావలసినంత భౌతిక దూరం పాటించి వాళ్ళకు కూడా మనం సాయం చేయవచ్చు. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.